1890లో 18 ఏళ్ల కుర్రోడు తన బ్రదర్ అండ్ సిస్టర్ తో కలిసి ఒక ఫుట్వేర్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఆ రోజుల్లో షూస్ ని చేత్తో తయారు చేయడం వల్ల కాస్ట్ ఎక్కువైపోయేది. బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్ లో సేల్స్ పెద్దగా రాకపోవడం వల్ల అప్పులు పెరిగిపోయాయి. వర్కర్స్ కి శాలరీ ఇవ్వడం కష్టం అయ్యింది. కంపెనీ క్లోజ్ అయ్యే స్టేజ్ కి వచ్చింది. అప్పుడు అతను ఒక రిస్కీ డిసిషన్ తీసుకున్నాడు. ఎక్స్పెన్సివ్ లెదర్ షూస్ కి బదులుగా ఎఫర్డబుల్ క్యాన్వాస్ షూస్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశాడు. ఈ ఐడియా వర్కౌట్ అవడంతో సేల్స్ బాగా పెరిగాయి. కానీ అతనికి వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే షూస్ చేత్తో తయారు చేయడం వల్ల ప్రొడక్షన్ తక్కువ, కాస్ట్ ఎక్కువగా ఉండేది. దీన్ని సాల్వ్ చేయడానికి మోడర్న్ మెషినరీని అండ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. తక్కువ కాస్ట్ లో ఎక్కువ షూస్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అందరూ మార్కెట్ లో ప్రైజెస్ పెంచుతుంటే ఇతను మాత్రం ప్రైజెస్ ను తగ్గించేవాడు. దీని వల్ల రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువయ్యారు. కంపెనీ మీద ట్రస్ట్ పెరిగింది. కంపెనీ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అతను ఫ్లైట్ క్రాష్ లో మరణించాడు. కానీ అతని ఫ్యామిలీ అండ్ అతని టీము ఆ బిజినెస్ ని కంటిన్యూ చేసి ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్వేర్ బ్రాండ్స్ లో ఒకటిగా మార్చారు. ఆ బ్రాండ్ ఏంటో తెలిస్తే కామెంట్